అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల ధ్యానాంశము యెహోవా యందలి భయము పవిత్రము అని చెప్పేసి చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 19వ అధ్యాయము కీర్తనలు 19 9వ వచనం చదువుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా యందైన భయము పవిత్రమైనది, పరిశుద్ధుడు అయినటువంటి ఆయన యందు భయము భక్తి కలిగి ఉండవలసిన వారం కావుతున్నాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది పవిత్రమైనదిగా మనం చూస్తుంటున్నాం. అది నిత్యము నిలుస్తుంది. దేవుని ధర్మశాస్త్రము హృదయమందు భయం పుట్టిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి పవిత్రమైన జీవితము జీవించాలి. అంతేకాదు కానీ దేవుని వాక్యము లేదా మాటలు ఎంతో పవిత్రమైనవిగా ఉన్నాయి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన మాటలు పవిత్రమైనవి, ఆయన వాక్యము పవిత్రమైనది, ఆయన కార్యములు పవిత్రమైనవి, ఆయన చూపు పవిత్రమైనది. కాబట్టి అట్టి పవిత్రుడైనటువంటి ఆయన యందు భయభక్తులు కలిగి నిత్యము ఆయన సన్నిధిలో ఉండవలసిన వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు దీన్ని మార్చడానికి ఎవరికి అధికారం లేదు. ఆయన మాటల్లో ఎలాంటి అపవిత్రత లేదు. ఇది యెహోవా నియమించిన ధర్మశాస్త్రం. ఇందులో దేవుని శాసనములు, ఉపదేశములు ఉన్నాయి. కాబట్టి యెహోవా యందైన భయము పవిత్రమైనది. కాబట్టి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. అలాగూ నేర్చుకుని ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దాన్ని విని మీ స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటబోవుచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే దేవుడైన యెహోవాకు భయపడాలి, ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పురంలోనున్న పరదేశులేమి వాటన్నిటిని విని నేర్చుకోవలసిన వారుగా ఉంటున్నారు. ఇక్కడ గమనిస్తే మీ దేవుడైన యెహోవాకు భయపడి అని చెప్పి అవును, ఆయనకు మనం భయపడి ఆయన యందు మనము జీవించవలసిన వారముగా ఉంటున్నాం. మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడినట్లు నేర్చుకొందురు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 2వ వచనంలో కూడా అక్కడ కూడా మనం గమనించినట్లయితే నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిట గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు, విధులు ఇవే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనిస్తే నీవును నీ కుమారుడును
నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి అని చెప్పి చూస్తున్నాం. అవును, ఆయనకు భయపడి మనం జీవించవలసిన వారముగా ఉంటున్నాం. నీ దేవుడైన యెహోవాకు భయపడాలి, ఆయనకే భయపడాలి కదా. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ, ఆయన ఆజ్ఞలన్నీ మీరకూడదు. అవి హృదయంలో పెట్టుకొని భయము కలిగి పవిత్రత కలిగి వాక్యమందు నిలిచిన వారముగా ఉండి మనం ముందుకు సాగిపోవాలని మనం చూస్తుంటున్నాం. యెహోవా నియమించిన ఆజ్ఞలు కట్టడలు ఎంతో ఉన్నతమైనవిగా ఉంటున్నాయి. అందును బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన ఎంతో భయభక్తులు కలిగి పవిత్రతను కాపాడుకోవాలి. ఆయన వాక్యమునకు విధేయులై భయభక్తులు కలిగి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ గమనిస్తే యెహోవా యందన్న భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడైన యెహోవాకే భయపడి భయము కలిగి ఆయన సన్నిధిలో మనము జీవించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరెంతో గొప్ప దేవుడవునైనా, ఎంతో పవిత్రుడవునైనా, మీ పవిత్రమైన మాటలు ఈ ఉదయకాల వేళ చదువుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనములు. యెహోవా యందు భయము పవిత్రము అని చెప్పేసి ఈ వాక్యంలో మేము చూస్తున్నాం. ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ ఆజ్ఞలకు కట్టడలకు లోబడి మేము జీవించడానికి మాకు నేర్పించుదురని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.